మేము అందజేసే డిజైన్ పేపర్స్లో నెంబర్ 13 అన్నమాట. ఇది పేపర్ నంబర్ 13 అన్నమాట. ఈ పేపర్ నంబర్ 13 అనేది ఎన్ని రకాలుగా చేయవచ్చు, అసలు ఏంటి అనేది పూర్తిగా తెలియాలంటే మీరు చివరి దాకా చూడండి. ఈ కొత్త రకం ఫ్లవర్ అనేది కుడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొత్త రకం ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలంటే ముందు జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి, మీరు ఖచ్చితంగా ఈ ముక్క అనేది ఇలా వేసుకోవాలి. చూసారా, డైరెక్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి, దీని మధ్యలోంచి దీని పైనుంచి అంటే ఈ పక్కన అనేది ఇలా పెట్టిన తర్వాత ఒక ముక్క నక్షి అనేది వేసుకోవాలి. నక్షి అంటే ఏంటో మీకు ఈ పక్కన కనిపిస్తుంది చూడండి, వీడియోలో నక్షి అనేది కనిపిస్తుంది కదా. ఈ నక్షి అనేది కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు అనేవి. చూసారా ఎలా వేసాను కొత్త రకమైన ఫ్లవర్ అనేది. ఈ ఫ్లవర్ నేను ఎందుకు కొత్త రకం అంటున్నానంటే ఇది ఒక వింతగా ఉంటుంది. ఇలాగే వెళ్ళిపోండి డైరెక్ట్గా. అసలు మీరు డైరెక్ట్గా ముడి వేయడం అలా వద్దు, టైం వేస్ట్ వద్దు. దయచేసి మీరు ఈ ఏదైతే ఉందో అలా వెళ్ళిపోండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఈ చమ్కీ అనేది బయటకు రాకూడదంటే ఖచ్చితంగా ఈ నక్షి అనేది ఇక్కడ కుట్టాలి. నక్షి అనేది చూడండి, ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలు అనేవి అటు ఇటు వచ్చేటట్లుగా కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ అనేది సేమ్ సిచ్యువేషన్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉండడమే డైరెక్ట్. చూసారా ఇలా వెళ్ళిపో. కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణుడు బొమ్మతో. ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది. ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మై డియర్ ఫ్రెండ్స్ 100% గ్యారంటీ అనమాట కోర్స్ అనేది. ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయన్నమాట. దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటిది ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట. ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి, ఒక వీడియో ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి వర్క్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నక్షి అనేది వేయాలి. ఇలా అనేది ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో మీరే చూస్తారు. కానీ చూడండి ఇలా అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నానా. మరి ఇంకోటి ఇది లగ్జరీ వర్క్ అనమాట, ఎక్కడ మిస్ అవ్వద్దు డియర్ ఫ్రెండ్స్. మీకు ఇన్ని రకాలుగా కుట్టొచ్చు, మీకు ఏ ఆప్షన్ దొరికితే ఆ ఆప్షన్ కుట్టుకోండి. ప్లస్ నేను మాత్రం ఎన్ని రకాలు కుట్టొచ్చు ఈ డిజైన్ని అని చూపిస్తాను, దయచేసి చూడండి. లాస్ట్ స్టెప్ అనేది అయిపోతుంది. ఈ ఫ్లవర్ అనేది ఇలా అనేది వేసేసిన తర్వాత చక్కగా చివరికి ఈ నెక్స్ట్ దాంట్లో ఇలా వేసేయాలి. ఏదైతే నక్షి ఉంది కదా అలా వేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది డియర్ ఫ్రెండ్స్. చక్కగా వేసేసిన తర్వాత నెక్స్ట్ చివర్లో చేయాల్సిన పని ఏంటి అని తెలుసా మీకు? ఆ పని అనేది చేయాల్సిందే కన్ఫామ్గా. ఏంటంటే జర్దోసి అనేది ఒక ముక్క అనేది, ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట. ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసేవాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు, చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు. ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు 100% వర్క్ అనేది వేయాలి. ఇది లగ్జరీ ఫ్లవర్ అనమాట, మాట్లాడే పని లేదు. ఇది కొత్త ఫ్లవరు. ఈ వర్క్ అనేది మీరు ట్రై చేయండి. ఇది అవుట్లైన్ కుట్టకపోతే బాగుండిద్ది, ఎక్సలెంట్గా ఉంటుంది. కాదు మీరు అవుట్లైన్ కుట్టాలన్నా కూడా కుట్టొచ్చు, అది తర్వాత విషయం. ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. మీరు వర్క్లో లగ్జరీ వర్క్ అనేది కుట్టాలి, జర్దోసి అనేది రావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇలా అనేది తీసుకున్న తర్వాత ఇంకో ముక్క అనేది తీసుకుని ఏదైతే జర్దోసి ఉంది కదా అదే జర్దోసిని మీరు ఇలా అనేది వేసుకోండి. ఎటువైపు ఆపోజిట్ అనేది అటువైపు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏమైందంటే ఈ వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా వేస్తున్నా, చూసారా, రెండు జర్దోసీలు వస్తాయి. ప్లస్ ఏంటంటే జర్దోసి వర్క్ కూడా అనిపించుకునిద్ది. ఆ వర్క్ అనేది చాలా బాగుంటుంది. వర్క్ అనేది మగ్గం వర్క్లో ఇలా అనేది వేయండి. కాకపోతే లేదు మనం రివర్స్ చేసుకుంటాను అనే అది స్ట్రాంగ్గా ఉండిద్ది అంటే ఖచ్చితంగా మీరు జర్దోసి అనేది ఆ రివర్స్లో వేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా అనేది ఆకులు కూడా వేసుకోవచ్చు, రివర్స్ అనేది కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే అది కూడా సక్సెస్ఫుల్
వర్క్ అనేది కొత్త వర్క్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ ఆకులు అనేవి అయిపోయాయి కంప్లీట్గా. ఇక్కడ ఈ ఫ్లవర్కి వద్దాం. ఈ ఫ్లవర్ అనేది ఎలా చేయాలో అనేది ఇంకో కొత్త వెరైటీ అనేది చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇలా అనేది వేసుకున్న తర్వాత ఇంకో రింగ్ అనేది వేయాలి. రింగ్ అంటే ఎంత అంటే ఒక లెంత్లో ఖచ్చితంగా ఒక ఇలా అనేది జర్దోసితో రింగ్ వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు చేయాల్సిన పని అసలైన ఏంటంటే ముడి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఆకులు అనేవి కొత్తగా వేస్తున్నాను చూడండి. ఇక్కడ అనేది పింక్ అనేది జర్దోసి తీసుకుని ఆకులు షేప్ అనేవి నీట్గా తయారు చేసుకోవాలి. ఇలా అనేది ఆకులన్నీ జస్ట్ అలా కుట్టేయాలి అంతే. జర్దోసి అవుట్లైన్లు కుట్టకూడదండి, అది నైస్ అనేది ఉండదు. వర్క్ అనేది నైస్ ఎక్సలెంట్ రావాలంటే అవుట్లైన్లు కుట్టకూడదు జర్దోసికి. అదే జర్దోసి నైస్గా ఉంటుంది. ఓకేనా, ఇలా కావాలంటే మీరు లైన్ కొంచెం మీరు ఆకుని కూడా నైస్ చేసుకోగలరు. ఓకేనా, ఇలా అనేది వేసాను. వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే చివరిలో ఒక ఆకు కూడా వేసేస్తాను. ఆ తర్వాత వర్క్ అనేది చూపిస్తాను అనమాట, ఎలా దీంట్లో వర్క్ చేయవచ్చు అనేది. ఇప్పుడు చూడండి, ఇలా అనేది షేప్ అనేది తీసుకోండి. మీరు నార్మల్గా ప్రింట్ లేకుండా వేసేస్తున్నాను, ఎందుకంటే మీకు వర్క్ అనేది నైస్గా చూపించడానికి. మీ ప్రింట్ అనేది నైస్గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా వేసాను కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది ఏం చేయాలంటే మీరు దీని లోపల అనేది జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక లోంగా నాట్ అనేది వేసేయాలి. ఈ లోంగా నాట్ అనే వర్క్ అనేది అక్కడ వేసేయాలి. శారీలో ఏ కలర్ ఉందంటే అది వేసేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లగ్జరీ వర్క్లో ఒక రేంజ్ వర్క్ అనేది అయిపోతుంది. ఇలా లోపలికి వేస్తే ఆకులో మీకు ఉన్న కలర్ గ్రీన్ ఉంటే గ్రీన్ వేయండి ఆకులకి అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఫైనల్గా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్యలో కూడా నీట్గా తీసేసిన తర్వాత ఇలా అనేది ఒక లోడింగ్ నాట్ అనేది ఇలా వేసేయాలి. వేసారు కదా, వేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇక మొదలు పెట్టేయండి వర్క్ అనేది. ఫైనల్గా మీరు చమ్కీ తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇలా అనేది ప్రారంభించండి. ఇటువైపు కూడా సేమ్ అనేది వేసేయండి ఇలాగే, ఎటు ఆపోజిట్ అన్నమాట. ఏది కూడా ఈ ట్రిక్ అనేది మర్చిపోవద్దు దయచేసి. ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూపించేది ఏంటంటే మీరు గజిబిజిలో అలా ఫ్లవర్ అంతా ఒక పక్క వేసుకు వెళ్తే ఇరుకు అనేది వచ్చేస్తుంది. ఆ ఇరుకు రాకూడదు, నీట్నెస్ అనేది రావాలంటే గ్యారంటీగా ఈ ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. ఇది కంపల్సరీ ఫాలో అయ్యే ట్రిక్ అనమాట. ఓకేనా, ఎక్కడ మిస్ అవ్వద్దు దయచేసి. ఇలా అనేది ఫాలో అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకో కలర్ అనేది తీసుకోవాలి. ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ కలర్ అనేది వేసేటప్పుడు వేరే కలర్ అనేది శారీలో సెకండ్ కలర్ అనేది తీసుకోండి. ఇదే మీకు లుక్ అనేది ఇస్తుంది ఈ వర్క్ అనేది. ఇలా అనేది వేసేయండి. వేసేసి అట్రండు ఇట్రండు అంటే ఆ కలర్ ఏది తక్కువ ఉందో ఆ తక్కువ కలర్ అనేది ఆ బ్లూ కలర్లోకి వేయండి. ఇంకా ఎక్కువ కలర్ ఉంటే ఇలా వేసుకోండి. ఎక్కడైతే నేను చూపిస్తున్నాను చూసారా, ఈ వర్క్ అనేది చాలా చాలా లగ్జరీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. అవుట్లైన్ కుట్టంగానే దీనికి వచ్చే అందం అనేది ఎలా ఉండిద్ది అనేది తెలియాలంటే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కుట్టేస్తున్నాను ఫ్లవర్ మొత్తం. ఇలా అనేది రెండు అనేది వేయాలి. ఎలా అంటే ఈ రెండు అనేది కంపల్సరీ వేయాలి. చూసారా, కంప్లీట్ అయితే ఎంత అందంగా ఉంది. అవుట్లైన్ కుడితే ఇంకా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ వర్క్ అనేది. అలా కూడా కుట్టచ్చు. ఇది చూడండి, ఈ ఆకు చూద్దాం ముందు. ఆకుని ఒక వింత వర్క్ అనేది చేద్దాం. ఎలా అంటే ఈ ఏదైతే బీడ్స్ ఉన్నాయో చూసారా, ఇవి ఏదైతే మేము వేసే సన్న బీడ్స్ అనేవి, ఆ బీడ్స్ అనేవి తీసుకోండి. చక్కగా తీసుకుని మీరు ఇలా అనేది కుట్టండి. చూడండి, ఈ రెండుకి వేయండి. కొంచెం షేప్ అనేది వేస్ట్ అవ్వకుండా బాగా వస్తుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది మీరు ఇలా జర్దోసి ఒక ముక్క వేసి అలా అనేది ఇంకో ముక్క వేసి ఇలా పైకి వెళ్దామే. ఇలా జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకుని ఇలా పైకి వెళ్దాం. కొత్త విషయం అనేది మీకు కొత్త ఆకు అనేది వేయాలనుకున్న వాళ్ళు వేసుకోండి. సింపుల్ ఆకులు కూడా ఉన్నాయి, లోడింగ్లు వేసుకోవచ్చు. కానీ నేను కొత్త ఐటమ్ అనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇలా వేస్తున్నాను. ఇలా అనేది ఫైనల్గా కుట్టేసిన తర్వాత మళ్ళీ దానికి ఏం చేయాలంటే ఇలా అనేది ఆపోజిట్ కలర్ కూడా వేసుకోండి, కలర్ ఉంటే మాత్రం. లేదంటే గోల్డే వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి ఇది అనేది ఎంత ఎక్సలెంట్ అయిపోతుందో వర్క్ అనేది. జాగ్రత్తగా చూడండి, ఫైనల్గా మీకు అర్థమవుతుంది. ఇలాగే వెళ్ళి మళ్ళీ దీన్ని కట్ చేయవద్దు దయచేసి. ఇలా మధ్యలోకి వెళ్ళిపోండి. ఒక నక్షి ముక్క తీసుకోండి. తీసుకుని ఇలా అనేది దాని మధ్యలో నుంచి ఇలా అనేది వేసేయండి. ఇక్కడ చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందనేది మీరు చెప్పండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది.
ఎక్కడ అనేది స్టాండర్డ్ వర్క్, ఇది కూడా ఇది లగ్జరీ వర్క్. ఆకు అనేది ఇలా కూడా చేయవచ్చు అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ లాస్ట్ ఫ్లవర్ అనేది కూడా కుట్టేద్దాం. ఎక్కువగా ఆగే వర్కుల్లో, కలర్ పోకుండా ఆగే వర్కుల్లో నక్షి అన్నమాట. ఈ నక్షి కూడా కలర్ పోకుండా ఆగుద్ది. ఈ చమ్కీ కూడా పైకి రాదు, కరెక్ట్గా అనుకుంటుంది అనమాట. ఇది కూడా ఒక విషయం అనేది మీరు గమనించండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆగే వర్క్, ఎందుకంటే ఈ నక్షి అనేది కలర్ పోదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఖచ్చితంగా మీకు లగ్జరీ వర్క్ లాగా వస్తుంది లుక్ అనేది. మీరు స్టోన్ అనేది అంటించేసి డైరెక్ట్గా వేసేయండి, అది కూడా వర్క్ అనిపించుకునిద్ది. మీరు స్టోన్ చుట్టూ వర్క్ చేయాలని రూల్ లేదు. చూడండి, ఇలా అనేది వేసేసిన తర్వాత ఆ స్టోన్ అనేది ఆనిచ్చేయండి. స్టోన్కి అర్థమైందా నేను చెప్పేది? స్టోన్కి ఆనిచ్చేయండి, అది ఎక్సలెంట్గా ఉంటుంది, షైనింగ్ కూడా. మీరు స్టోన్ చుట్టూ ఏమైనా వర్క్ కుట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది ఒకటి అయిపోయింది. ఆకులు అనేవి కొన్ని రకాలు చూసి వర్క్ అనేది కంప్లీట్ చేద్దాం. ఇది కూడా కొత్త రకం వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా 100% ఏంటంటే కలర్ అనేది పోదు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది వేసేసిన తర్వాత ఈ జర్దోసి కాదు, ఇది నక్షి అనేది తెలుసు కదా, కొంచెం లావుగా కొంచెం బండగా ఉంటుంది. ఇది అనేది వేసిన తర్వాత మధ్యలో ఒక జర్దోసి అనేది పింక్ వేయండి, వేసి ఇంకోటి అలా వేయండి. చూసారా ఆకు ఎలా ఉందో, లగ్జరీ వర్క్ లా ఉంది. ఇది కూడా ఎక్సలెంట్ వర్క్, కొత్త వర్క్. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఐడియా ఎందుకు ఇస్తున్నా అంటే డియర్ ఫ్రెండ్స్, మీకు కలర్ అనేవి పూసలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి, పూసలు పోకూడదు, వర్క్ అనేది ఖచ్చితంగా 100% కలర్ పోకుండా ఉండాలంటే ఇది అనేది వాడండి. ఏది నక్షి వాడండి, లేదంటే జర్దోసి ముక్కలని వాడండి. ఇది చూసారా ఆకులు అనేవి ఎలా ఉన్నాయో, ఆకు షేప్లో ఎలా క్రాస్గా వేస్తున్నానో, ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయండి దయచేసి. సింపుల్గా నక్షి అనేది ఇలా వేసేయండి. ఓకేనా? నేను ఎందుకు ఇంతగా మీకు చెప్పడానికి మాటికి ఏంటంటే, ఈ ఆకులు ఏదైతే ఉన్నాయో 13 నెంబర్ పేపర్లో ఇలా మార్చేయండి, ఏం ప్రాబ్లం లేదు కుట్టేటప్పుడు. ఎందుకు నేను చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ కలర్ పోదు ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది నాకు కామెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, పూసలు కలర్ పోతున్నాయి అన్నయ్య, కొత్త మార్గం ఉంటే చెప్పండి, కలర్ పోనీ ఏదైనా ఐటమ్ ఉంటే, మెటీరియల్ ఉంటే చెప్పండి అన్నారు. కలర్ పోనీ మెటీరియల్ కేవలం నక్షి మాత్రమే. ఈ నక్షి అనేదే కలర్ పోదు. అందుకని ఈ ఆప్షన్ అనేది మీకు ఎంచుకుని నేను మీ ముందుకు తీసుకొచ్చాను వీడియో రూపంలో. ఈ జర్దోసి, ఈ పింక్ జర్దోసి చూస్తున్నారు కదా, ఇది కూడా కలర్ పోదు. ఈ జర్దోసి గోల్డ్ ఉన్నా కూడా కలర్ పోదు. ఈ రెండు స్టాండర్డ్ ఖచ్చితంగా. వేరే అయితే ఒక వారంలోనే కలర్ పోతున్నాయి అన్నయ్య అని చెప్తున్నారు. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఇది అనేది నేను ఆప్షన్ అనేది ఎంచుకున్నాను. చూడండి, ఇలా అనేది వేసేయవచ్చు. సింపుల్ వర్క్ ఇది, తొందరగా అయిపోయే వర్క్ అనమాట. తొందరగా అయిపోయింది. ఇది నక్షి కూడా సూదిలోకి ఈజీగా వెళ్తుంది. ఇలా కూడా ఈ ఆకులు అనేవి హెవీగా కుట్టుకోవాలంటే ఇలా మీ బీట్స్ కూడా కుట్టుకోండి. ఇవి కూడా కలర్ అనేవి ఆగుతాయి, పర్లేదు. కానీ షుగర్ బీట్స్ మాత్రం 100% ఆగవు, పూసలు కూడా ఆగవు. ఓకేనా ఫ్రెండ్స్? అవుట్లైన్ కుట్టంగానే ఎంత లుక్ అనేది వచ్చేసింది చూసారా వర్క్కి అవుట్లైన్ మాత్రమే చాలా నంబర్ 1 ఏదైతే హెవీ వర్క్ అనేది ఇస్తుంది అనమాట, నిండుగా కనిపిస్తుంది. ఈ చూసారా, ఈ డ్రాప్ షేప్ వేసి ఈ పూస నక్షి అనేది వేసాను. ఈ నక్షి వల్ల కలర్ పోదు అని చెప్పి మాటికి ఎందుకు చెప్తున్నాను, ఇది కూడా కలర్ పోదు. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది పల్చ పడిపోయినట్లుగా అనిపిస్తే మీకు మధ్యలో ఏం చేయాలంటే, చక్కగా ఒక ఏదైతే పింక్ కలర్ అనేది తీసుకుని ఇలా అనేది కుట్టొచ్చు. ఇలా అనేది కుట్టుకుంటూ, అర్థమైందా? నేను చూడండి మళ్ళీ వెళ్ళిపోతున్నాను, అలాగే వెళ్ళిపోతున్నాను. మాటికి ముళ్ళు వేసుకోవడం అనేది వద్దు, గోల్డ్ కలర్ అనేది యూజ్ చేయండి. అలా అనేది వెళ్ళి ఒక చిన్న ముక్కలతో ఇలా అనేది పింక్ కలర్ అనేది యూజ్ చేయండి. ఓకేనా? ఇన్ని రకాలు ఆల్ వర్క్స్ అనేవి దీంట్లో వచ్చేసాయి. చూసారా, ఇన్ని రకాలుగా చేయవచ్చు. ఇది హెవీ వర్క్స్. ఇంకా సింపుల్ చేయాలంటే నేను ముందు చూపించాను మీకు, చాలా వర్క్స్ అనేవి చూపించాను అనమాట. ఇప్పుడు ఏంటి, ఒక స్పెషల్ వర్క్స్ మీకు ఆల్ వర్క్స్ అనేవి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చూసారా, దీన్ని ఇంకా హెవీ అనేది చేసుకునేది పద్ధతి అనేది కూడా చూపించేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా చూడండి, ఏదైతే మీరు చూస్తున్నారు వర్క్, దీంట్లో ఏది కూడా కలర్ పోయే ఐటమ్స్ లేవు. తర్వాత చూడండి, ఇక్కడ అనేది నేను కట్ వర్క్ అనేది చేసేస్తున్నాను. ఇది పేపర్ నెంబర్ 13 అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇన్ని రకాలుగా చేయవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి విషయంలో కూడా మాకు ఏ విషయమైన డౌట్ ఉన్నా కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వీడియోలో కలిసే ముందు ఒక విషయం అనేది వినండి, ఏంటంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇలా అనేవి ఈ వర్క్ అనేది ఎన్నో రకాలుగా చేయవచ్చు. దీన్ని నేను 3 ఫ్లవర్స్ అనేవి వేసాను. ఇలా అనేది చాలా చక్కగా ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఏంటంటే, ఈ వర్క్ అనేది ఏంటంటే మెటీరియల్ వర్క్ అనేది చాలా మార్కెట్లో ఎక్కువగా ఎక్స్పోజ్గా కనిపించే వర్క్ ఏదైనా ఉందంటే కేవలం మెటీరియల్ వర్క్ మాత్రమే. ఈ మెటీరియల్ వర్క్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకుంటే ఒక హై లెవెల్ వర్క్ అనేది కనిపిస్తుంది మీకు. ఈ వర్కులన్నీ, ఇలాంటి వర్కులు అనేవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీద, మిషన్ ఎంబ్రాయిడరీ మీద లైఫ్లో రావు.
ఈ వర్క్ కేవలం మగ్గం వర్క్లో మాత్రమే వస్తుంది. ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కింద ఉన్న నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అనేది చూడండి. మేము అందజేసే ఏదైతే డిజైన్ పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్లో ఈ నంబర్ ఒకటి అనమాట, N13 నెంబర్. ఇది నెంబర్ పేపర్ అనేది చేసాం. చూడండి ఇక్కడ పక్కన కనిపిస్తుంది మీకు. ఇలా అనేది మేము పేపర్స్ అనేవి అతి తక్కువ ధరలో మేము అందజేస్తున్నాం అనమాట. ఈ పక్కన మీకు వీడియోలో కనిపిస్తున్నాయి చూసారా, చక్కగా ఇలాంటి డిజైన్స్ అనమాట. అంటే ఇవి ట్రెండింగ్ వర్క్ డిజైన్స్. ఈ డిజైన్స్ అనేవి కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ నంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ అనేది వాట్సాప్లో చేయండి. ఖచ్చితంగా ఈ వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాము. చూశారు కదా, ఇలాంటి డిజైన్స్ అనేవి మీకు పేపర్స్ అనేవి మీకు అందజేస్తాం అనమాట. ఈ వర్క్ అనేది కేవలం మీరు చేయాల్సింది ఏం లేదు, కేవలం అవుట్లైన్ కుట్టినా ఇది ట్రెండింగ్ వర్క్ అవుతుంది, హై లెవెల్ వర్క్ అవుతుంది. మీరు అన్ని జర్దోసిలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఇష్టం, జస్ట్ ఒక అవుట్లైన్ కలర్స్తో కుట్టి చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నా కూడా ఇవి ఇంకా గ్రాండ్గా కనిపిస్తాయి అన్నమాట. షేప్ అనేది మెయిన్ అనమాట ఈ వర్క్లో. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మగ్గం వర్క్ అనేది 100% పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు పూర్తి వివరాలు అనేవి ప్రతిదీ కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి. మీకు పూర్తి వివరాలు తెలియడమే కాకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దాని గురించి వివరణ ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని, సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ, అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది, మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది. చాలామంది అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది. మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది. చాలామంది ఓన్గా షాపులు కూడా, అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి. 100కి 100% వస్తుంది. ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు 24 గంటలు ఆన్లోనే ఉంటాయి. ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే, మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి. సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే, మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది. సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు, అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మేము పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మీకు 100% వస్తుందని. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్లు ఆన్లైన్ ఉంటే మీకు ఎటువంటి సందేహం వచ్చినా, ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు. సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైస్ ఎంత అంటే, ప్రైస్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైస్ అండి. బయట చాలామంది వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి. మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు 3 నెలలకి కలిపి 599 రూపాయలండి. 3 నెలలకి కలిపి 599 రూపాయలు. ఇక మగ్గం వర్క్ అంటారా, మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి. 3 నెలలు కావాలా, 4, 5, 6 సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి. మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మేము ఇది పెట్టడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు. సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి. మీరు బయట వేల పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు. అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి. సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి, మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది. ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి. మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది. సో అర్థమైంది కదా, మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి. మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము.
ఇక మీకు ఎటువంటి సందేహాలు చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏదైతే ఫోన్లోకి ప్లే స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది. చూసారా, మగ్గం వర్క్ అని టైప్ చేయంగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మగ్గం వర్క్ యాప్ అనమాట. దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తాను ఈ వీడియోలో. చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్స్లోకి వెళ్ళండి. యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఆల్ క్లాసెస్ అనేవి చూడి ఒక ఫోల్డర్ అనేది ఉంది. తర్వాత డౌట్స్ అని, తర్వాత జర్దోసి, తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్, తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట. తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట. ప్రాక్టీస్ వీడియోసు, డెమో వీడియో, ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి, ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి. నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి, కట్ వర్క్, అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో క్లాసులు చూడండి, ఫస్ట్ క్లాస్లో మగ్గం వర్క్ అని క్లాసులు అని దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి. ఇవి 39 క్లాసెస్ ఉన్నాయి. ఈ 39 క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్, దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది, ఏంటి దాని వివరాలన్నీ ప్రతిదీ కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము. ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది. మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి. చూడండి డియర్ ఫ్రెండ్ జాగ్రత్తగా. ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా. పైన జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి, జర్దోసి కుట్టడం ఎందుకు రాదు, అసలు జర్దోసి ఎలా, ఏ కారణాలు ఉన్నాయన్నమాట, జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి, ప్రతిదీ కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట. ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా. జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జర్దోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు. మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది. అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు. ఖచ్చితంగా ఏంటంటే జర్దోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి. ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది. దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది. దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం 6 అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి. సూదుల గురించే, సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ, సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్, సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది, ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి. బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారా అటుపక్క. ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతిదీ కూడా దాంట్లో పొందపరిచి ఉన్నామన్నమాట. చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి, ప్రతిదీ కూడా దీంట్లో ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది 100% నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి 100% వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట. ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.